హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి చేపల పులుసు చేస్తున్నాను అనమాట. దానికి కావాల్సినవి పదార్థాలు దీంట్లో చూపిస్తాను. 2 kgs అనేవి నేను తీసేసుకున్నానండి. వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనేవి నేను రెడీగా చేసేసుకున్నాను. ఆనియన్స్, కొబ్బరి, జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు, అలాగే మనకి చింతపండుకు మనము చేపల పులుసు చేసేటప్పుడు చింతపండు ఎంత కావాలో అంత తీసేసుకోవాలండి. అలాగే ఇక్కడైతే నేను బాండి పెట్టేశానండి. ఏంటంటే డీప్ ఫ్రై చేసేసుకోవడానికి మనం ఆనియన్స్ అవన్నీ తీసుకున్నాం కదా, కట్ చేసేసుకొని ముందుగా ఇక్కడ డీప్ ఫ్రై కోసం నేనైతే ఆయిల్ అనేది వేసానండి. ఆ తర్వాత ఆనియన్స్ అనేవి కొంచెం బాగా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు మనం వేగనియాలన్నమాట. డీప్ ఫ్రైకి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ పడుతుందన్నమాట, చూసి వేసేసుకోండి. ఇక్కడ వచ్చేసి పక్కన నేనైతే వైట్ రైస్ అనేది ప్రిపేర్ చేస్తున్నానండి. చేపల పులుసులోకి వైట్ రైస్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి. ఎవరు అంటే ఈ చేపల పులుసు ఎవరు ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు కదండి. ఇక్కడ చూసారా కొంచెం బాగా వేగాయి అన్నమాట, బ్రౌనిష్ కలర్లో. దీంట్లోనే నేను ఇందాక స్కిప్ చేసేసానండి, మర్చిపోయి నేను యాడ్ చేయడం మర్చిపోయాను జీలకర్ర. అది మెయిన్ అండి, జీలకర్ర అనేది యాడ్ చేసేసుకోండి మర్చిపోకుండా. ఆ వీడియో క్లిప్ అనేది కొంచెం మిస్ అయిందనమాట, నేను తర్వాత యాడ్ చేశాను జీలకర్ర. ఇప్పుడైతే ఇవి కొంచెం బాగా వేగాయి కాబట్టి నేను దీంట్లో తీసేసుకుంటున్నాను. మెయిన్ ఏంటంటే అండి, ముఖ్యంగా చెప్పాల్సినవి ఆనియన్స్, కొబ్బరి, జీలకర్ర, అలాగే కొత్తిమీర, కరివేపాకు, ఇవన్నీ మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి, మసాలాకు కావాల్సిన పదార్థాలు. ఇవి లేకపోతే మసాలాలు అస్సలు టేస్ట్ ఉండవండి. నాకు తెలిసి ఫిష్ కర్రీ అనేది చండాలంగా తయారైద్ది. నేనైతే మెయిన్ ఇంగ్రీడియంట్స్ అనేవి ఇవి యూజ్ చేస్తానండి. తప్పనిసరిగా మీరు ఒక్కొక్కసారి మర్చిపోయినా గుర్తు తెచ్చుకొని కొన్ని యాడ్ చేస్తే దీంట్లో టేస్ట్ అనేది బ్రహ్మాండంగా ఉంటుందండి. నేనైతే ఏ ఇంగ్రీడియంట్ మర్చిపోకుండా ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ అనేది వేస్తానండి చేపల పులుసులలో. అప్పుడు మాత్రమే రెస్టారెంట్ ఫ్లేవర్ కంటే ఎక్కువగా టేస్ట్ ఉంటుందండి. ఇక్కడైతే నేను కొబ్బరి అనేది ముందుగానే పీసెస్ కింద కట్ చేసేసి పెట్టేసుకున్నాను. దీంట్లో అయితే ఆయిల్ వేసి కొంచెం ఇందాక మిగిలిన ఆయిల్ ఉంటుంది కదండి, డీప్ ఫ్రై చేసింది ఆనియన్స్కి, మిగిలిన ఆయిల్తో నేను డీప్ ఫ్రై చేస్తున్నాను. ఎందుకంటే ఆయిల్ అనేది ఎక్కువ పట్టదండి కొబ్బరి మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు. చూసారా కొంచెం కలర్ బ్రౌనిష్ కలర్లో వచ్చేంత వరకు మనము వేగనీయాలి. ఆ తర్వాత కరివేపాకు అనేది యాడ్ చేస్తున్నానండి. ఇది కొంచెం ఏంటంటే ఫ్లేవర్ కోసం యాడ్ చేస్తున్నానండి కరివేపాకు. టేస్ట్ బ్రహ్మాండంగా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఇదైతే నేను పక్కకి తీసేసుకుంటున్నాను. ఈ ఆనియన్ డీప్ ఫ్రై చేసుకున్న ఆనియన్, అలాగే కొబ్బరి, ఇవి జీలకర్ర, అలాగే కరివేపాకు వేసుకున్న ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదండి డీప్ ఫ్రై చేసినవన్నీ, అవి అయితే నేను పేస్ట్ లాగా పట్టేసుకుంటానండి పక్కకు తీసి. కొంతమంది అయితే రోకర్లో నూరుకుంటారు, కాకపోతే అంత నీట్గా అంటే మసాలా అంత బాగా ఉండదండి, కొంచెం బరకగా ఉంటుంది. అందుకే నేనైతే మిక్సీ జార్లో అయితే వేస్తానండి. ఇవి నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదండి, అవి మెయిన్ అన్నమాట. ఇప్పుడైతే నేను ఇవి మసాలా పట్టుకోవడానికి ఒక మిక్సీ జార్ అనేది తీసుకుంటానండి. ఈ చేప ముక్కలు చాలా అంటే చాలా నీట్గా నేను క్లీన్ చేసేస్తానండి, అసలు నీసు వాసన అనేది లేకుండా క్లీన్ చేసేసుకుంటానమాట. ఇప్పుడైతే మిక్సీ జార్ తీసుకొని వాటిలోకి అయితే ఇందాక డీప్ ఫ్రై చేసేసుకున్న ఆనియన్స్, అలాగే కరివేపాకు, జీలకర్ర, కొబ్బరి ఇవన్నీ ఉన్నాయి కదండి, అవి అయితే వేసేసుకుంటున్నాను. ఇదైతే కొంచెం ఏంటంటే మసాలాకి బాగా ఇంగ్రీడియంట్స్ అనేవి పట్టాలండి. దీంట్లో అయితే మెంతులు, అలాగే పసుపు, అలాగే కారం, ధనియాల పొడి, ఉప్పు అండి, మనకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అనేది వేసుకోవాలి. ఇవి మొత్తం బాగా గ్రైండ్ చేసేసి పేస్ట్ లాగా చేసేసుకోవాలన్నమాట. నేనైతే ఇక్కడ పేస్ట్ పట్టేశాను.
ఇక్కడైతే నేను మూకుడు పెట్టేస్తున్నానండి. చేపల పులుసుకి ఏంటంటే కొంచెం మూకుడు అనేది పెద్దగా ఉండాలండి. అప్పుడే చేపల పులుసుకి అవి పులుసు అనేది ముక్కలోకి బాగా దిగుద్ది, టేస్ట్ అనేది రుచిగా ఉంటుందండి. చేపల పులుసు అనేది ముందు చేపలు అనేది నీట్గా మనం క్లీన్ చేసేసుకోవాలండి. ఏంటంటే చేపలు క్లీన్ చేసుకోకపోతే కొంచెం వాటిలలో కొంచెం చేదుతనం అనేది ఉంటుందండి. మనము అది చూసుకొని క్లీన్ చేసుకోవాలి. నేనైతే ఆనియన్స్ ఇవన్నీ మసాలాలు పెట్టుకున్నాను కదా, దానికి ముందే నేను ఇవి క్లీన్ చేసేసి పెట్టేసుకుంటానండి చేపల పులుసుకి. చేపలు అనేది మనం ఎంత నీట్గా చేసుకుంటే వాటిలో నీసు వాసన అనేది పోయిద్ది. ఇక్కడైతే మూకుడు అనేది కొంచెం వేడైందండి. దాంట్లోకి అయితే ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నాను. పులుసుకి ఏంటి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ పడుతుందండి. అది తర్వాత ఉడికిన తర్వాత కొంచెం ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది. ఇక్కడ నేను పట్టి పెట్టుకున్నాను కదా ఇంగ్రీడియంట్స్ ఇందాక చెప్పినవి, అవి అయితే యాడ్ చేసేసేయాలండి. ఆయిల్ వేసిన తర్వాత హీట్ అయిన తర్వాతే వేయాలి. ఏంటంటే అలాగే వేస్తే ఆయిల్ అనేది హీట్ అవ్వడానికి, ఆ మసాలాకు తగలడానికి కొంచెం టైం పడుతుంది. ఇక్కడైతే ఆయిల్ అనేది హీట్ అయిపోయిందండి. ఆల్మోస్ట్ చూసారా బబుల్స్ వస్తున్నాయి వేయగానే. లో ఫ్లేమ్లో కాకుండా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలండి. హై ఫ్లేమ్లో కూడా ఎక్కువ పెట్టకూడదు అనమాట. మసాలా ఏంటంటే ఉడకకముందే అడుగంటే ప్రమాదం ఉంటుంది, మనం చూసుకుంటూ ఉండాలి. అన్నీ కలిపి వండొచ్చు కదా అని కొంతమందికి ఐడియా ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనము ఆనియన్స్, కొబ్బరి ఇవన్నీ వేసి పేస్ట్ పెట్టాం కాబట్టి పచ్చి వాసన అనేది కొంచెం లైట్గా ఉంటుందండి. పచ్చి వాసన అనేది పోయేంత వరకు మనము ఆయిల్ అనేది ఫ్రై చేసుకోవాలి. చూసారా, గ్రేవీ అనేది మరీ చిక్కగా ఉండకూడదు, మరీ పల్చగా ఉండకూడదండి. చేపల పులుసుకి కొంచెం మీడియంగా ఉండాలి. ఏంటంటే మరీ చారులాగా తినడం కొంతమందికి ఇష్టమేమో, మేమైతే ఎక్కువ అంత పతలాగా అయితే చేయనండి. నేను కొంచెం మీడియంగానే పెడతాను గ్రేవీ. ఒక 5 minutes ఇది బాగా కొంచెం ఉడికిన తర్వాత ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది కదా, అప్పుడైతే నేను కొంచెం వాటర్ అనేది యాడ్ చేస్తానండి. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారండి. కాకపోతే నేనైతే ఇలాగే చేస్తానన్నమాట. ఇది కాదండి, చేపలలో కొన్ని రకాలు ఉన్నాయి కదా, మోస, బొచ్చ, అలాగే కొరమేను, అపోలో ఫిష్ ఏంటంటే ఇవి ఫ్రైకి బాగుంటాయండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది అపోలో ఫిష్ అనేది. ఒక్క చేప ముళ్ళు అంటే ఒక్కటి కూడా ముళ్ళు ఎక్కువగా ఉండదండి దాంట్లో అయితే. చాలా అంటే చాలా బాగుంటుంది, సాఫ్ట్గా ఉంటుంది. అపోలో ఫిష్ మాకు ఇక్కడైతే దొరకదండి. ఎక్కువగా దొరికేది మోస, బొచ్చ, కొరమేను. నేనైతే ఎక్కువగా మోస అలాగే బొచ్చ తెప్పిస్తానన్నమాట. కొరమేను కొంచెం తక్కువే తెప్పించేది. మోస కూడా చాలా వెడల్పు ఉంటుందండి ముక్క అయితే. కాకపోతే అది పులుసుకే బాగుంటుంది, ఫ్రైకి అయితే అంత బాగుండదు. ఇక్కడ చూసారా ఆయిల్ అనేది కొంచెం పైకి వచ్చేసింది. ఇప్పుడైతే చేప ముక్కలు అనేది యాడ్ చేస్తున్నాను చూడండి. నేను 2 kgs తీసుకున్నాను కాబట్టి నాకు సరిపోయిద్దండి దీంట్లో. ఇది చూడడానికి మీకు చిన్నగా ఉందేమో మూకుడు, నాకైతే సరిపోయిందని అనమాట ముక్కలకి. యాక్చువల్లీ మేమైతే చేప ముక్కలు పీసి మాత్రమే పులుసులోకి అయితే తింటామండి.
మేము చేప తలకాయ అనేది తినము అనమాట. ఏంటంటే కొంచెం రుచి కోసం నేను వేసి వండుతాను తప్ప ఎవరు తినరు మా ఇంట్లో. కొంతమందికి అదే పనిగా చేప ముక్కలు సపరేట్గా తలకాయల కోసం తెచ్చుకొని పులుసు చేసుకుంటారండి. మాకైతే ఇష్టం లేదు. కాకపోతే ఏంటంటే దాంట్లో కొంచెం ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, అంటే వాటికి కొంచెం మంచి విటమిన్స్ ఉంటాయండి చేప తలకాయలో. అందుకే నేను వేసి వండుతాను కాబట్టి మళ్ళీ నేను తినేటప్పుడు అది తీసి పక్కన పెట్టేస్తామండి, తినము ఎవరము. కొంచెం వాటర్ అనేది యాడ్ చేస్తానండి. ఏంటంటే ముక్కకి పులుసు పట్టాలి కాబట్టి కొంచెం దాంట్లో డిప్ అవ్వాలి. ఎక్కువగా కదిలియొద్దండి, చేప ముక్కలు ఇరుగుతాయి. నేనేంటంటే వేసిన వెంటనే నేను కలుపుతాను కాబట్టి తర్వాత నేను ఎక్కువగా కలపలేను, ముక్కలు విడిపోయే అవకాశం ఉంటుంది. తెప్పించిన 2 కేజీలలో నేను 6 పీసెస్ అనేవి ఫ్రై కోసం నేను తీసి పెట్టేశానండి. అందుకే మీకు కొంచెం తక్కువగా అనిపించవచ్చు పీసెస్ అనేవి. ఏంటంటే మొత్తం ఎక్కువగా వేసుకొని తినాలన్నా కూడా కొంచెం ఒక్కోసారి ఫ్రై ఉంటే బాగుండు అనిపిస్తుంది. అందుకే నేను 2 కేజీలు తెప్పించినాను. 2 కేజీలలో 6 పీసెస్ అనేవి ఫ్రై కోసం నేను పక్క తీసి పెట్టేశాను అనమాట. ఇప్పుడు నేనైతే చింతపండు రసం అనేది యాడ్ చేయాలని మొత్తం అంటే చింతపండు రసం తీస్తున్నానండి. చింతపండు కొంతమంది అయితే పులుపు తక్కువ తింటారు, కొంతమంది ఎక్కువ తింటారండి. నేనైతే కొంచెం పులుపు ఎక్కువగానే వేస్తాను చేపల పులుసులలో. ఎందుకంటే చేపల పులుసులలో 2 డేస్ దాకా, అంటే ఈరోజు వండింది రేపు మరుసటి రోజుకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి చేపల పులుసు. సెకండ్ డే ఏంటంటే ఆ చేప ముక్కలోకి పులుసు అనేది దిగి దాని రుచి అనేది ఇంకా పెరుగుద్దండి సెకండ్ డేకి. నేనైతే ఆ రోజు నైట్ తీసుకొచ్చారనమాట 7కి మా వారు. నేను ఆ రోజు వండి మరుసటి రోజు తిందామనుకున్నాను. కాకపోతే వేడివేడి అన్నంలో వాళ్ళైతే ఆగలేకపోయారు మా ఇంట్లో. అంటే ఉడికిన వెంటనే అయిందా అని ఎన్నిసార్లు అడిగి ఉంటారు మా వారికి చేపల పులుసు అంటే చాలా ఇష్టం అండి. అలాగే చేపల ఫ్రై నేను ఏది చేసినా చాలా ఇష్టంగా తింటారండి. నేనైతే మరుసటి రోజు తిన్నాను అనమాట చేపల పులుసు. నిజంగా అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. అసలు మొత్తం వేసిన ఇంగ్రీడియంట్స్ అసలు రుచి ఎలా ఉందంటే అన్ని ఇంగ్రీడియంట్స్ పడ్డాయి కాబట్టి బ్రహ్మాండంగా ఉన్నాయి. అసలు రెస్టారెంట్కి వెళ్ళిన ఇంత ఫ్లేవర్గా, మాదిగాక మనం చేతులతో చేసుకొని మన శ్రమపడి మనం చేసుకున్న వంట తినడము నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఒక్కోసారి అయితే ఆ తృప్తే వేరు మనం చేసుకొని తినడంలో. హోటళ్ళల్లో బయట వాళ్ళు ఎలా అంటే అలా చేస్తారు, కాకపోతే అంత టేస్ట్ కూడా ఉండవు. అది మనం డబ్బులు వేస్ట్ అయితే ఒకసారి అక్కడ అంత దూరం వెళ్ళి తిన్నా కూడా సాటిస్ఫాక్షన్ ఉండదండి. మనం అది తీసుకొచ్చి క్లీన్ చేసుకొని అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకొని మన చేతులతో మనం కాసేపు కష్టపడ్డ దానికి ఫలితం కూడా ఉంటుందండి. మనం ఇంతగా చేసి కూడా ఇంట్లో వాళ్ళకి ఒక్క కాంప్లిమెంట్ కోసమే ఇంత కష్టపడతాము వంట చేసి. మా ఆడవాళ్ళు ఒక్క కాంప్లిమెంట్, సూపర్ అనే కాంప్లిమెంట్ మాకు పడ్డ కష్టమంతా మర్చిపోతామండి 1 అవర్ కూడా. ఇప్పుడైతే నేను చేప ముక్కలు కొంచెం జాగ్రత్తగా కదుపుతున్నాను. ఏంటంటే కొంచెం ఉడికే టైంలో మనము కదిలిస్తే ముక్క మాత్రం చెదిరిపోయిద్దండి. ఇప్పుడు దీంట్లో అయితే నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను కొంచెం ఫ్లేవర్ కోసం. నేను వేసాను కదా ఆల్రెడీ ఇంగ్రీడియంట్స్ అని అనుకుంటారేమో, కాకపోతే ఆ ఇంగ్రీడియంట్స్కి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తే మాత్రం బ్రహ్మాండంగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. కొత్తగా ట్రై చేసే వాళ్ళు ఇలా ట్రై చేయండి, బ్రహ్మాండంగా ఉంటుంది కర్రీ అయితే. మీరే కామెంట్ బాక్స్లో చెప్తారనమాట ఎలా ఉందో. ఒక్కసారి నా స్టైల్లో మీరు కానీ ట్రై చేస్తే నిజంగా చాలా అంటే చాలా బాగుంటుందండి. నిజంగా మీకు మంచి మంచి కాంప్లిమెంట్ దొరుకుతాయి మీ ఇంట్లో.
తప్పనిసరిగా ఒకసారి ట్రై చేయండి. ఇది కొంచెం హై ఫ్లేమ్లో పెట్టానండి. ఇప్పుడే కొంచెం ముక్క అనేది బాగా ఉడుకుతుంది. ఆయిల్ అనేది ఇంకా కొంచెం పైకి రావాలండి, అంటే ఆయిల్ అనేది కొంచెం తేలాలన్నమాట. అది పూర్తిగా ఆయిల్ అనేది పైకి వచ్చేస్తే మనకి 60-70% ఉడికినట్లే. ఇంకా ఇక్కడ చూసారు, ఒక 10 మినిట్స్ బాగా ఉడికింది. నేను అలా పెట్టేశాను. మసాలా అన్నీ వేసాను కదా, గ్రేవీ అయితే బాగా చిక్కబడిందండి. చూసారా, బాగా కుదిరిందండి. దయచేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. న్యూ మెంబర్స్ అయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో ఈ కర్రీ ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. సరే, ముక్క పాత్రం బాగా ఉడికిందండి. వేడి వేడి అన్నంలో చేపల పులుసు వేసుకొని ఏంటంటే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. బిర్యానీ కూడా పనికిరాదండి బాబు. లాస్ట్లో నేను ఇక్కడ తీసి పెట్టేసుకున్న కొత్తిమీర ఉంది కదండి, అదైతే నేను ఉడికిన తర్వాత ఎండింగ్లో వేసేస్తాను. కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది కొత్తిమీర వేస్తే. ఆల్మోస్ట్ కుక్ అయింది కాబట్టి నేను ఇంకా కొత్తిమీర వేసేసి స్టవ్ అనేది ఆఫ్ చేసేస్తానండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్